న్యూమరాలజీ అంటే కొందరికి విపరీతమైన నమ్మకం ఉంటుంది. అంకెలతో రాతులు మారిపోతాయని నమ్మేవాళ్ళు సొసైటీలో చాలా మంది ఉంటారు. దేంట్లో తేడా వచ్చినా ఓకే, కానీ నంబర్లో మాత్రం తేడా రానివ్వరు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ బ్యాచ్లో ఒకరే. సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలాసార్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఈ నెంబర్ను ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఆఖరికి ఆయన కార్ల నెంబర్లలో కూడా 9 ఉంటుంది. ఇప్పుడు సెక్రటేరియట్లో సీఎం ఛాంబర్ విషయంలో కూడా లక్కీ నెంబర్ను ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం 6వ ఫ్లోర్లో ఉన్న సీఎం ఛాంబర్ను 9వ ఫ్లోర్కి మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను సీఎం ఆదేశించారట. సీఎం లక్కీ నెంబర్ 9 కావడం వల్లే తన ఛాంబర్ను 9వ ఫ్లోర్కి మార్చుకుంటున్నారంటూ సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా న్యూమరాలజీని బాగా నమ్ముతారు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6. చాలా విషయాల్లో ఆయన ఇదే నెంబర్ను నమ్ముకుని చాలా పనులు చేశారు. సెక్రటేరియట్లో తన ఛాంబర్ను కూడా 6వ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం మారిపోయి రేవంత్ సీఎం అయిన తర్వాత ఆ ఛాంబర్ రేవంత్ రెడ్డికి దక్కింది. నా లక్కీ నెంబర్ కానప్పుడు నేనెందుకు కూర్చోవాలి అనుకున్నారో ఏంటో, వెంటనే తన లక్కీ నెంబర్ ఫ్లోర్కే తన ఛాంబర్ను మార్పించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 9వ ఫ్లోర్ను రేవంత్ రెడ్డి పరిశీలించారట. త్వరలోనే ఆయన ఛాంబర్ మొత్తాన్ని 9వ ఫ్లోర్కి మార్చబోతున్నారు అధికారులు.